నువ్వు మర్చిపోచ్చేబెట్టన్నా చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం తల్లికి వందనం అమలు దీన్నే మేము ప్రచారాస్త్రంగా తీసుకొని ప్రజలకి తప్పుదావ పట్టిద్దామని చెప్పి ఆశపడ్డారు. ఎంత దుర్మార్గులంటే వాళ్ళకి కళ్ళున్నాయా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తున్నారా? లేదు బెంగళూరు నుంచి వారానికి షికారు చేసుకుని వెళ్తున్నారు. అర్థం కానిటువంటి పరిస్థితి. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఒక సంవత్సర కాలం అయింది. ఎన్నికల హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. సూపర్ 6 కార్యక్రమాలు ఒక్కటి కూడా అమలు చేయలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే వారికి ఏం సమాధానం చెప్పాలి? వారికి సమాధానం కాదు ఇది. మేము ప్రజలకి చెప్పవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి అనునిత్యం చెప్తున్నాం. ఈరోజు 3,000 పెన్షన్ 4,000 చేసాం. ఈ దేశంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా 34,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ కార్యక్రమం కింద ఖర్చు పెడుతున్నాం. నువ్వు పేదవాడికి అన్నం పెట్టడానికి ఇష్టం లేక అన్నా క్యాంటీన్లన్నీ ఎత్తిస్తే 130 అన్నా క్యాంటీన్లు తెరిచాం. మళ్ళీ నియోజకవర్గానికి ఒకటి చెప్పున 200 అన్నా క్యాంటీన్లు తెరిచి పేదవాడికి భోజనం పెడుతున్నాం. ఇది ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడమా కాదా ఆ ప్రబుద్ధులు తెలుసుకోవాలి. మూడవది, ఎన్నికల్లో గెలిస్తే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగ సమస్య తీరుస్తామని చెప్పాం. ఆ కార్యక్రమాన్ని కూడా నెరవేర్చాం. మహిళలకి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. అది అమలు చేశాం. దానిలో మహిళలు మేము ముందు డబ్బు కట్టుకోవాలి, తరువాత మాకు డబ్బులు వస్తున్నాయి, దీనివల్ల మాకు ఇబ్బంది ఉందంటే నెక్స్ట్ సిలిండర్ నుంచి ముందుగుండానే మహిళల అకౌంట్లో డబ్బులు డైరెక్ట్గా వేసి వారికి ఎప్పుడు నచ్చితే అప్పుడు డబ్బులు తీసుకెళ్ళి కొనుక్కునే వెసులుబాటు ఇస్తున్నాం. ఇదే కాకుండా ఇంకొక 3 హామీలు అమలు చేస్తామని చెప్పి అందులో భాగంగా తల్లికి వందనం, దీనికి నేనే పితామహుణ్ణు, తల్లికి వందనం కనిపెట్టిన వాడిని నేనే అని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి పెద్ద మనిషి. ఆ పథకం మేము అమలు చేశాం. నువ్వు ఇచ్చినటువంటి జీవోలో ఎక్కడ కూడా మార్పు చేయలేదు. మార్పు చేయకుండా ఇంప్రూవ్డ్ వెర్షన్ తీసుకొచ్చాం. ఏంటి ఆ ఇంప్రూవ్డ్ వెర్షన్ అంటే, మీలాగా మోసం చేయడం కాదు. ఎన్నికల్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసి ఒక్కరికే నువ్వు ఇచ్చావు. మేము ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ కానీ, తల్లికి వందనం కానీ, ఈరోజు తల్లికి వందనం ఒకడున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 5గురున్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తాం. ఆ 15,000 రూపాయల్లో నువ్వు పెట్టిన జీవో 2,000 రూపాయలు పాఠశాల నిర్వహణ గురించి ఇస్తుంటే